పరిణయం 68th చాప్టర్. సరియు కూతురు కోసం ఒప్పుకుంటుంది. ఇక ఆర్యన్ అయితే లేచి పక్కకి వెళ్ళడానికి కూడా భయపడతాడు. అమూల్య కామ్గా లేచి వాష్రూమ్కి వెళ్ళి తనలో తనే నవ్వుకుంటుంది. కారణం భార్గవ్ కూడా అంతే. ఎగిరి దూకుతాడు ఇంట్లో టీవీలో చూస్తూనే. అమ్మో అమ్మో అని పరిగెత్తుకుంటూ వచ్చి ఏడుస్తూ చిన్నపిల్లాడ్లా తన కాళ్ళని చుట్టుకుపోయి, నేను టీవీ చూడడానికి వెళ్ళను, నువ్వు వెళ్ళొద్దు, మన ఇంటికి దయ్యం వచ్చింది అని చెప్పడం గుర్తు వచ్చి అమూల్య నవ్వు కంట్రోల్ చేసుకుని వెళ్ళి స్నాక్స్ తీసుకొని వచ్చి తినమ్మా అంటూ సరియుకి ఇస్తుంది. సరియు నాకు వద్దు, నువ్వే తిను అంటుంది. అమూల్య అత్తయ్య మీరు అని అడుగుతుంది. సుజాత నాకు నో ప్రాబ్లం రా అని తీసుకుంటుంది. అమూల్య ఆర్యన్కి కూల్ డ్రింక్ ఇచ్చి తనకి మాత్రం వినిపించేలా, పిసుక్కోవాలనుకుంటే దీన్ని పిసుక్కో అని కూల్ డ్రింక్ని చూపించి, నా చేతిని కాదు బయటికి వస్తావుగా అప్పుడు చెప్తా అని వాన్ చేసి కామ్గా కూర్చుంటుంది. అమూల్య మనసులో భార్గవ్కి కూడా ఇంతే. హారర్ మూవీస్ అంటే భయపడి పోసేసుకుంటాడు. మరి వీడు ఏమంతగా రియాక్ట్ అవ్వట్లేదేంటి? మేబీ బయటపడితే పరువు పోతుందనుకుంటున్నాడేమో అని అనుకుని తను ఆర్యన్ని కొట్టడం గుర్తు వచ్చి, బాగా అయింది, నన్నే బ్లాక్మెయిల్ చేయిస్తాడా, తిక్క కుదిరింది అనుకుంటుంది. కొంచెం సేపటికి మూవీ స్టార్ట్ అవ్వడంతో ఈసారి ఆర్యన్ వెంటనే అమూల్య ఒడిలో ఎగిరి దూకుతాడు. సరియు మళ్ళీ సుజాత ఒడిలో కూర్చుండిపోతుంది. అలా మూవీ అయిపోయేసరికి సరియు సుజాత ఒడిలో, ఆర్యన్ అమూల్య ఒడిలో ఉండడంతో ఆక్వర్డ్గా లేచి బయటికి వెళ్ళిపోతారు. వాళ్ళు అలా వెళ్ళగానే సుజాత ఇంకా అమూల్య పడి పడి నవ్వుకుంటారు వాళ్ళ బిహేవియర్ చూసి. 30 minutes తర్వాత బయటికి వచ్చి, అమ్మా వెళ్దాం అంటుంది అమూల్య. సరియు వెళ్దాం అని అంటూ బయలుదేరుతారు. ఆర్యన్ కార్తీ అని అంటుంది సరియు. ఆర్యన్ వెళ్ళగానే సుజాతకి నవ్వు ఆగక, వాడు భలే కూర్చున్నాడు కదా నీ ఒడిలో అని అంటే అమూల్యకి ఆ పొజిషన్ గుర్తొచ్చి, అవును అచ్చం కోతి కూర్చున్నట్టే కూర్చున్నాడు అని నవ్వుతూ అంటుంది. అప్పుడే కార్ రావడంతో కార్ ఎక్కగానే సరియు, ఆర్యన్ రెస్టారెంట్కి పోనివ్వురా అని అంటుంది. ఆర్యన్ సరే అని వెళ్తుంటే దారిలో కూడా సుజాత వాళ్ళ మీద సెటైర్లు వేస్తుంటే అమూల్య పడి పడి నవ్వుతూ, అత్తయ్య ప్లీజ్, నా పొట్ట చెక్కలయ్యేలా ఉంది, ఆపండి, అసలు ఫేసెస్ చూసారా అంటుంది. సరియు కోపంగా, ఆ నిర్మలని నన్ను ఒకసారి కలవమను, దానివల్లే కదా మనం ఈ ఊరికి వెళ్లాల్సి వచ్చింది అంటుంది సరియు. అమూల్య నవ్వుతూ, తన వల్ల కాదమ్మా, నేనడిగాను కాబట్టి వెళ్ళాం. ఇంతలో కారు ఆపడంతో రెస్టారెంట్లోకి వెళ్తారు. ఒక ప్రైవేట్ రూమ్లో కూర్చుని డిన్నర్ చేసి కొంచెం సేపు టైం స్పెండ్ చేస్తారు. తర్వాత అమూల్యని సరియుని ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళేప్పుడు సుజాత, అమూల్య ఎప్పుడైనా ఇలాగే హారర్ మూవీస్ వస్తే వెళ్దామారా అని అంటే, అలాగే అత్తయ్య అని అంటుంది అమూల్య. సుజాత, ఇంకో విషయం రా, నువ్వు నవ్వితే చాలా బాగున్నావు, ఆ నవ్వును అలాగే మెయింటైన్ చెయ్యి, నువ్వు చేస్తున్న పనికి కుదరదు అని తెలుసు, బట్ అప్పుడప్పుడు నవ్వు బాగుంటుంది, సరేనా, నీ నెంబర్ ఇవ్వు అని అడుగుతుంది. అమూల్య సరే అని తన నెంబర్ ఇస్తుంది సుజాతకి. సుజాత, ఇంకో విషయం ఏంటంటే నీ వాయిస్ చాలా బాగుంది, మాట్లాడొచ్చు కదా, ఎప్పుడూ సైలెంట్గా ఎందుకుంటావు అని అడుగుతుంది. అమూల్య కామ్గా, నాకు సైలెంట్గా ఉండడం అంటే ఇష్టం, కానీ ఎవరైనా మాట్లాడుతూ ఉంటే కూడా నేను మాట్లాడతాను, మీరు నాతో మాట్లాడినట్టుగా అని అంటుంది. సుజాత, సరేరా, వీలు చూసుకుని నన్ను కూడా కలుస్తూ ఉండు అని అంటుంది. అమూల్య, సరే అత్తయ్య చూస్తాను అని చెప్పి పంపిస్తుంది. అమూల్య సరియు వాళ్ళని దించాక
ఆర్యన్, అమ్మా కోడలితో బాగా కలిసిపోయావనుకుంటా అని అడుగుతాడు. సుజాత, అవునరా, నీకు తెలుసా తనకి అన్నీ నా ఇష్టాలే. మూవీ అయిపోయాక మేమెన్ని కబుర్లు చెప్పుకున్నామో. మంచి పిల్ల, కాకపోతే మాట్లాడడానికి ఎవరూ లేక ఆగిపోతుంది. తనకి నమ్మకం ఇస్తే చాలు వాళ్ళతో బాగా మాట్లాడుతుందనిపిస్తుంది. నాకైతే ఎందుకో తన మనసు విరిగినట్టు కూడా ఉంది అనిపిస్తుంది. కొంచెం కష్టమే తనని నువ్వు పడేయడానికి అని అంటుంది. ఆర్యన్, అందుకే కదమ్మా ఈ తిప్పలని అని అంటాడు. సో ఇదేనండి పరిణయం 68th చాప్టర్. ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఇలాంటి కొత్త కథల కోసం మన ఛానల్ ద నావెల్ విస్పెరర్ విత్ విన్యాని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్.